ఇక అప్డేట్స్ చూద్దాం. తెలంగాణకు పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నామని శాసనసభలో భట్టి ప్రకటన చేశారు. క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను సభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. వివిధ రకాల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలో నా రోజు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇస్తాంబుల్ 2022 మరియు కొత్త ఢిల్లీ 2023లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ స్వర్ణ పతకంలో సాధించింది. స్ట్రాంజా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక బాక్సింగ్ క్రీడా ప్రదర్శనలో భారత్కు 2 స్వర్ణ పతకములు సాధించి పెట్టింది. ఆమె తెలంగాణ నుండి ప్రథమ మహిళా బాక్సర్ కూడా. ఆమె తెలంగాణ క్రీడల అథారిటీ హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిని సాధించి పెట్టింది. ఈ రాష్ట్రానికి సంబంధించి శ్రీ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ఆటగాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2021 మరియు 2023, వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఫైనల్స్ 2023 చేరి ఉన్నాయి. T20 ప్రపంచ కప్ 2024లో 13 సంవత్సరాల తర్వాత భారత్ ప్రపంచ కప్ సాధించింది. అతడు T20 ప్రపంచ కప్ స్క్వాడ్ సాధించట్లో తెలంగాణ నుండి పాల్గొన్న ఏకైక క్రికెట్ ఆటగాడు. వారి నియామకానికి వీలు కల్పించే విధంగా 1994లోని 2వ చట్టంలోని 4వ విభాగానికి సవరణ కోసం ముసాయిదా బిల్లును రూపొందించి గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మేటి క్రీడాకారులు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడలను ప్రోత్సహించడానికి, ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ రకమైన నిర్ణయం చేయాల్సి వచ్చింది. కాబట్టి సభలో దీన్ని ప్రవేశపెట్టి మీ ద్వారా అందరి ద్వారా ఆమోదం పొందాలన్నటువంటి ఆలోచనతో దీన్ని